सरकार बनाने के लिए दावा करने की वो भी प्रक्रिया आगे बढ़ाई जाएगी। तो सभी की निगाहें जब अभी थोड़ी देर में प्रधानमंत्री नरेंद्र मोदी इस संविधान सदन के सेंट्रल हॉल में पहुंचेंगे। हम जानते हैं कि सेंट्रल हॉल गवाह रहा है तमाम ऐतिहासिक लम्हों, ऐतिहासिक पलों का। और जब 2014 में पहली बार प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ पर संसद भवन परिसर में आए, पहुंच रहे हैं सेंट्रल हॉल में, यहाँ आप देखेंगे कि उनका जोरदार अभिनंदन किया जाएगा और तमाम एनडीए के जो नवनिर्वाचित सांसद हैं उत्तर दक्षिण पूर्व पश्चिम नॉर्थ ईस्ट हर जगह से, हर क्षेत्र से, हर वर्ग से जो प्रतिनिधित्व है यही लोकतंत्र की ताकत है। उसके लिए भी मैं आपका पूरा स्वागत इस बैठक पर निगाह बनाए हुए शैलेंद्र, एनडीए के तमाम घटक दल के नेता पहुंचे हैं वहां पर, जिनका स्वागत किया जा रहा है। प्रधानमंत्री शायद थोड़ी देर में पहुंच सकते हैं वहां पर। बिल्कुल పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం కొనసాగుతుంది. ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బీజేపీ సీఎంలు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. మోదీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం కొనసాగుతుంది. ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బీజేపీ సీఎంలు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. మోదీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీల సమావేశం కొనసాగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ ముఖ్య నేతలు, బీజేపీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ఎన్డీఏ నేతలు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్ హాల్లో కొద్ది నిమిషాల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకుడి ఎన్నిక జరుగుతుంది, కూటమి నాయకుడి ఎన్నిక. ఈ సమావేశానికి భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్, అదేవిధంగా అపనాదళ్ లాంటి పార్టీలు, చాలా మంది జనతాదళ్ సెక్యులర్ పార్టీ, వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారంతా కూడా ఎంపీలంతా కూడా కూటమి నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత వెనువెంటనే ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా వెళ్లి తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలం ఉంది, ఎంపీల జాబితా కూడినటువంటి నాయకుడిని ఎన్నుకున్నటువంటి ఈ ప్రక్రియనంతా కూడా లిఖితపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయటం, తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించమని కోరబోతున్నారు. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవనం ప్రాంగణంలో ఉన్నటువంటి 4th కోర్టు వద్ద ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చేశారు. అక్కడ
ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వ అధినేతగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనతో పాటు భాగస్వామ్య పక్షాల నేతల మధ్య జరిగే చర్చల పరంగా వచ్చినటువంటి ఒక అవగాహన మేరకు కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులు కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి 4 ఎంపీలకు కూడా ఒక కేబినెట్ పదవి ఇవ్వాలన్నది స్థూలంగా ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉంది. అదేవిధంగా సంఘ పరివారు, బీజేపీ కూడా నేతల మధ్య కూడా చర్చలు జరిగాయి. బీజేపీ అంతర్గతంగా కూడా చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా విడివిడిగా జనతాదళ్ యునైటెడ్, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా చర్చలు జరిగాయి. పార్టీలో అంతర్గతంగా అందరూ కూడా ఈ రోజు రేపు అన్ని భాగస్వామ్య పక్షాల నేతలంతా కూడా ఈ రోజు రేపు కూడా సమావేశమయ్యి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి ఈ శాఖల కేటాయింపు, పదవుల పంపకాలకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రాధాన్యం. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం కొంత మేరకు నడుచుకోవాలన్న అంశాన్ని కూడా ఇప్పటికే ఎంపీలకు సూచించడం జరిగింది. చాలా మంది కూడా ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి అప్పగించినటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని, వారు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా గట్టిగా, చాలా బాధ్యతగా నిర్వర్తించాలి. కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఉన్నటువంటి రుణాలు, అదేవిధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం లాంటి అంశం, పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ప్యాకేజీ లాంటి అంశం ఉంది. దాదాపు 25,000 కోట్ల రూపాయల మేరకు పునరావాస కల్పించేందుకు గాను రైతులకు భూసేకరణ సందర్భంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కేంద్రం నుంచి అనేకటువంటి సహాయాన్ని పొందాలి. దాంతోపాటు ఎన్నికల్లో కూడా అనేకటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు కూడా కావాలి. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి అనేకటువంటి వాగ్దానాలను నిర్వర్తించుకోవటం, రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడం, రుణాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పదవుల విషయంలో కూడా గట్టిగా పట్టుపట్టేందుకు ఏమాత్రం కూడా అవకాశాలు లేదు. కేంద్రంలో, కేంద్ర మంత్రివర్గంలో పదవులు తాము ఇది కావాలి అని డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదన్న అంశాన్ని కూడా చూచాయికి ఇప్పటికే పార్టీకి చెందినటువంటి ఎంపీలకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. వారు బీజేపీ కూడా చాలా వ్యూహాత్మకంగా ఒక ప్రధానమైనటువంటి భాగస్వామ్య పక్షంగా కొంత మేరకు తగిన మేరకు గౌరవప్రదమైనటువంటి పదవులు ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఏ పదవులు అన్న అంశంపై ఇంకా ఇవాళ రేపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంతమందికి పదవులు ఇవ్వాలన్న అంశాన్ని కూడా చర్చించాల్సి ఉంది. బీజేపీతో జతగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేనతో కూడా భాగస్వామ్య పక్షంగా ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి 3 పార్టీలను ఒకే యూనిట్ గా చూస్తారా, లేకపోతే పార్టీలో పరంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ని పదవులు, బీజేపీకి రాష్ట్రంలో ఎన్ని పదవులు, జనసేనకి ఎన్ని పదవులు చూస్తారా, లేకపోతే మొత్తంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏపీలో ఎన్ని పదవుల అంశం, వీటన్నిటి కూడా स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है, स्वागत है भाई, स्वागत है। हम सबके लिए गर्व और गौरव का क्षण है। माननीय प्रधानमंत्री जी संविधान को नमन कर रहे हैं। भारत माता की, भारत